ఈ కార్తీక మాసంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేద్దాం రండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు లక్షల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పంచభూతలింగాలలో అగ్నితత్వంతో ఉన్న అరుణాచల క్షేత్రంలో సాక్షాత్తు పరమశివుడు కొండ రూపంలో వెలిశాడు. అరుణ అంటే ఎర్రని అని అర్థం, అచల అంటే కొండ, అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ కొండ రూపంలో వెలిశాడు కనుక అష్టదిక్పాలకులు దిగివచ్చి కొండకు 8 దిక్కుల 8 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి ఇక్కడ శివలింగాలకు పూజ చేస్తారు. ఇంకా సూర్యుడు చంద్రుడు ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి. అసలు దేవతా శక్తులన్నీ వచ్చి ఇక్కడ ఏదో ఒక రూపంలో వెలిశారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మన పాపకర్మలు తొలగిపోతాయి. ఇంతటి మహిమగల గిరి చుట్టూ ప్రదక్షిణం చేద్దాం రండి. ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మొదట ఆలయం తూర్పు రాజగోపురం వద్ద కర్పూరాన్ని వెలిగించి ప్రదక్షిణ మొదలు పెడదాం. చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ప్రదక్షిణ పూర్తవుతుంది. ఆలయం ఎదురుగా ఎడమవైపు నుంచి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. అంటే కొండ మన కుడివైపు ఉండాలి. 8 శివలింగాలు 8 దిక్కుల్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. మొదట వచ్చేది ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి శుక్రుడు సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఉద్యోగాభివృద్ధి, దీర్ఘాయువు లభిస్తుంది. ఇక్కడ ఈవినింగ్ 5 తర్వాత కానీ లేక ఎర్లీ మార్నింగ్ ప్రదక్షిణ మొదలు పెట్టడానికి మంచి టైం. కొంత దూరం వెళ్ళాక కుడివైపు అగ్నిలింగం వస్తుంది. మిగిలిన లింగాలన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కానీ అగ్నిలింగం ఒక్కటి రైట్ సైడ్ ఉంటుంది. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం అరుణగిరికి ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. అగ్నిలింగానికి అధిపతి చంద్రుడు మనల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడుతాడు. నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమం, గణేష్ టెంపుల్ వస్తాయి. ఈ టెంపుల్లో మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుడు మరియు వినాయకుడు ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో వచ్చి కావ్యకంఠ గణపతి మునికి భోజనం పెట్టిన ప్రదేశం ఇది. అంతటి శక్తివంతమైన ఆలయం. కొంచెం ముందుకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఎదురుగా సింహతీర్థం ఉంది. అరుణాచల శివ అని గాని ఓం నమ శివాయ అని గాని అనుకుంటూ ప్రదక్షిణ చేస్తే మంచిది. నెక్స్ట్ యమలింగం వస్తుంది. ఇది అరుణాచల కొండకు దక్షిణ దిక్కులో ఉంటుంది. దీన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి అధిదేవత అంగారకుడు. అకాల మృత్యువు కలగకుండా కాపాడుతారు. ఇక్కడ అంగారక రుణ విమోచన స్తోత్రం పఠిస్తే ఆర్థిక బాధలు పోతాయి. కొంచెం ముందుకు వెళితే ఓ నంది వస్తుంది. ఈ అరుణగిరి చుట్టూ పంచభూతాలకు సంబంధించిన నందులు ఉన్నాయి. మొదటిది ఈ నంది పృథ్వీ నంది. ఇక్కడ రోడ్ 2గా చీలుతుంది. లెఫ్ట్ సైడ్ బెంగళూరు రోడ్, రైట్ సైడ్ గిరి ప్రదక్షిణకు వెళ్లే దారి. మార్గమధ్యంలో మ్యాప్స్ ఉంటాయి. మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఎటువైపు వెళ్ళాలి అన్నీ చూపిస్తుంటాయి. ఇక్కడ వాలమూరి వినాయక టెంపుల్ ఉంటుంది. ఈ వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. గణపతిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్లో దూర్వాసముని ఆశ్రమం వస్తుంది. ఇందులో దూర్వాసముని విగ్రహాన్ని కుంతీదేవి ప్రతిష్ఠించారు. ఇక్కడ వేప చెట్టుకు పసుపు దారం కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అక్కడ రాళ్లు పేరిస్తే గృహయోగం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇంకొంచెం ముందుకు వెళితే 2వ నంది వస్తుంది. ఇది అప్పు నంది. ఈ నంది జలమునకు సంబంధించిన నంది. ఇక్కడి నుంచి గిరిని చూస్తే మిత్రచారు దర్శనం. పోగొట్టుకున్న వస్తువులు, ధనము తిరిగి పొందేటట్టు చేస్తుంది. మానవ సంబంధాలను వృద్ధిపరుస్తుంది. కొంచెం ముందుకు వెళితే తేయు నంది దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి గిరి చతుర్ముఖ దర్శనం. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. బ్రహ్మ ఇక్కడ జీవుల సృష్టికి కావలసిన జ్ఞానాన్ని పొందారు. ఇక్కడ ధ్యానం చేస్తే మనం కోరుకున్న జ్ఞానాన్ని పొందవచ్చు. కొంచెం ముందుకు వచ్చాక శోణతీర్థం ఉంటుంది. అక్కడ 2 నందులు కనిపిస్తాయి. ఒక నంది బయటకు, ఒక నంది గిరివైపు చూస్తుంటుంది. ఇక్కడ వినాయకుడు జ్యోతి వినాయకుడు. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 3 చోట్ల ఆగి సేద తీరేవారు. ఇది మొదటి ప్లేస్. ఇది చాలా శక్తివంతమైన ప్లేస్. కొంచెం ముందుకు వెళ్తే మారియమ్మన్ టెంపుల్ వస్తుంది. ఈ అమ్మవారు ఆరోగ్య ప్రదాత మరియు సంతాన ప్రదాత. నెక్స్ట్ వచ్చేది నైరుతి లింగం. ఈ లింగం అరుణాచల గిరికి నైరుతి దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని రాక్షసరాజు నిరుతి ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి అధిపతి రాహువు. ఈ లింగాన్ని పూజించటం వల్ల వాస్తుదోషాలు పోతాయి, దుష్టగ్రహ దోషాలు పోతాయి. ఇంకా ముందుకు వెళితే గిరిలో నంది ముఖం కనిపిస్తుంది.
ఇంకాస్త ముందుకు వెళితే ఎదిర్నేన్ అన్నామలై టెంపుల్ ఉంటుంది. ఇది సరిగ్గా గిరికి వెనుక వైపు ఉంటుంది. తమిళనాడు వారి ఉగాది రోజు ఇక్కడ ఉన్న శివలింగంపై సూర్యుని యొక్క తొలి కిరణాలు పడతాయి. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అనిపిస్తుంది. కొండ రెండు కొండల్లాగా కనిపిస్తుంది. ఒకటేమో అయ్యవారు శివుడు, ఒకటేమో అమ్మవారు పార్వతీలాగా శివశక్తి దర్శనం అవుతుంది. ఇంకా ముందుకు వెళితే ఆకాశ నంది వస్తుంది. కొంచెం ముందుకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. పళని ఆండవార్ టెంపుల్ అంటారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. కుమారస్వామి తిరువన్నామలై వచ్చి తపస్సు చేసి వెలిసిన ప్రాంతం. ఇక్కడ దండపాణి స్వరూపంలో అచ్చు పళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా ఉంటారు. తరువాత రాజరాజేశ్వరి అమ్మన్ దేవాలయం ఉంది. అమ్మవారు మహా సౌందర్యంతో వెలికిపోతుంటారు. ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠించిన కూర్మమేరు యంత్రం ఉంది. కొంచెం ముందుకు వెళ్తే సింహనంది ఉంది. ఇది 5వ నంది. సింహతీర్థం దగ్గర మనం సంకల్పిస్తే మనకున్న చెడు వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి ప్రకృతి సహకరిస్తుంది. తరువాత లెఫ్ట్ సైడ్ గౌతమ్ మహర్షి ఆశ్రమం ఉంది. ఒకానొకప్పుడు పార్వతీదేవి తపస్సు చేసుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ గౌతమ మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకున్నారంట. రమణ మహర్షి గిరి ప్రదక్షిణలో సేద తీరే 2వ ప్లేస్ ఇది. తరువాత సూర్యలింగం వస్తుంది. ఇక్కడ కాసేపు కూర్చొని ఆదిత్య హృదయం చదివితే మంచిది. ఈ లింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడు. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. నెక్స్ట్ వరుణలింగం వస్తుంది. ఇది అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగానికి అధిదేవత శనేశ్వరుడు. ఇక్కడ ప్రదోషంలో పూజ చేస్తారు. ఆ విభూతి పెట్టుకున్న అభిషేక జలాన్ని స్వీకరించిన మన పాపాలు పటాపంచలవుతాయి. మన ఆరోగ్య సమస్యలు పోతాయి. కొంచెం ముందుకు వెళితే ఆది అన్నామలై టెంపుల్ రైట్ సైడ్లో వస్తుంది. అరుణాచలేశ్వరుని కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉందంట. ఇక్కడ శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించారు. ఇక్కడి నుంచి గిరిని చూస్తే గణపతి ముఖం ఆకారంలో కనిపిస్తుంది. తరువాతది వాయులింగం. ఇది అరుణాచల కొండకు వాయువ్య దిక్కులో ఉంటుంది. దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. బయట ఎంత ఎండగా ఉన్నా కూడా ఆలయంలో మాత్రం చల్లగా ఉంటుంది. అధిదేవుడు కేతువు. ఇక్కడ వాయులింగాన్ని ప్రార్థిస్తే కేతువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వాయునంది కనిపిస్తుంది. నెక్స్ట్ భగవాన్ బ్రిడ్జ్ వస్తుంది. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇక్కడ సేద తీరేవారు. ఇక్కడి నుంచి కొండ మీద ఉన్న వటవృక్షం కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు మలుపు తిరిగిన తర్వాత చంద్రలింగం వస్తుంది. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శిస్తే మన మానసిక బాధలు తొలగుతాయి. సోమవారం దర్శిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. నెక్స్ట్ అగస్తాశ్రమం వస్తుంది. ఇక్కడి నుంచి కొండను చూస్తే శివశక్తి ఐక్యస్వరూపంగా కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అధికార నంది ఉంటుంది. శ్రీశైలంలో ఎలాగ సాక్షి గణపతి ఉంటారో అలాగే మనం ఇక్కడ నంది చెవిలో మన గోత్రనామాలు చెబితే గిరివలం ఫలితం ఉంటుంది. పక్కనే సప్తమాతృకుల గుడి ఉంది. రమణ మహర్షి ఉపవాసం చేసినప్పుడు ఈ సప్తమాతృకులు వచ్చి భోజనం పెట్టి వెళ్ళారు. దీని తర్వాత కుబేరలింగం వస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి ఇక్కడ పరమేశ్వరుని శివలింగాన్ని ప్రార్థించారు. ఆ శివలింగాన్ని బిడ్డలాంటి కుబేరునికి అప్పగించి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ఆరాధించిన వారికి భోగభాగ్యాలు ప్రసాదించమని కుబేరునికి చెప్పారు. కుబేరలింగానికి అధిపతి బృహస్పతి. ఆయన విద్యాప్రదాత. కుబేరలింగం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపు మోక్ష మార్గం వస్తుంది. దీని ఇడుక్కు పిల్లయార్ అంటారు. ఈ మోక్ష మార్గంలో ఇడైకాట్ సిద్ధయ్య 2 మహిమాన్విత యంత్రాలను అమర్చారు. అందులోంచి వస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అలసట అంతా పోతుంది. కొంచెం ముందుకు వెళితే పద్మాసనంలో కూర్చున్నట్టు ఉన్న శివలింగం ఉంటుంది. గిరి యొక్క పంచముఖ దర్శనం అవుతుంది. 4 ముఖాలు 4 దిక్కులు చూస్తుంటే 5వ ముఖం ఊర్ధ్వ దిశగా చూస్తుంటుంది. పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఏర్పడిన ప్రదేశం ఇది. ఇక్కడ కాసేపు కూర్చొని దేవుణ్ణి ధ్యానిస్తే విద్య, ఉద్యోగం, ఉన్నత స్థాయి వస్తాయి. కొంచెం ముందుకు వెళితే కుడివైపు ఊసిలింగం ఉంటుంది. ఊసి అంటే తమిళ్లో సూది అని అర్థం. ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది. పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోతే ఇక్కడ శివలింగం మీద ఒంటికాలతో తపస్సు చేశారు. అప్పుడు శివుని గుండె కరిగి ప్రత్యక్షమయ్యారు. నెక్స్ట్ పచ్చాయమ్మన్ టెంపుల్ వస్తుంది. ఒకప్పుడు అమ్మవారు గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆశ్రమం అంతా పచ్చగా మారిపోయిందట. గౌతమ మహర్షి కోరిక మేరకు
ఇక్కడ వెలిశారు. అందుకే పచ్చయమ్మన్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఇక్కడ పచ్చరంగు కుంకుమ లభిస్తుంది. ఈ కుంకుమను అమ్మవారికి సమర్పించి మనం ధరిస్తే సౌభాగ్యం నిలుస్తుంది. ఆలయంలో 7 మునీశ్వర్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రమణ మహర్షి కొంతకాలం ఉన్నారు. తరువాతది 8వ లింగమైన ఈశాన్యలింగం. ఇది అరుణగిరికి ఈశాన్య దిక్కులో ఉంటుంది. ఈ లింగానికి అధిపతి బుధుడు. ఈ లింగాన్ని దర్శించటం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ నిరంతరం వెలిగే దీపం ఉంటుంది. ఈశాన్యలింగం పక్కనే యాజమాన్య నంది ఉంటుంది. ఇది గిరిని చూస్తుంటుంది. తరువాత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. ఇది చాలా శక్తివంతమైన ఆలయం. ఇక్కడ స్వామి 6 ముఖాలతో ఉంటాడు. వెనుక ముఖం కనిపించటానికి అద్దం పెట్టారు. అరుణగిరినాథర్ కీర్తనలను కుమారస్వామి చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి ఇక్కడ పాడించుకునేవారు. కుమారస్వామి తిరిగిన ఆలయం ఇది. కొంచెం ముందుకు వెళితే లోపల కుడివైపు దుర్గాదేవి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించారు. లోపల ఖడ్గతీర్థం ఉంది. అమ్మవారు పాప వినాశనేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. నెక్స్ట్ శ్రీభూతనారాయణ టెంపుల్ ఉంది. దుష్టశక్తులను అణచటానికి అద్భుతమైన విష్ణుమూర్తి ఉంటారు. పక్కనే ఇరుండి పిల్లయారు వస్తుంది. ఒకే పీఠం మీద 2 గణపతులు ఉంటారు. అది దర్శించుకొని ముందుకు వెళితే రాజగోపురం వస్తుంది. ఇక్కడితో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. నెక్స్ట్ వీడియోలో అరుణాచల ఆలయాన్ని సందర్శిద్దాం.